హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. హో, అవునా? ఇంకా మనం ఈ వెంచర్లో ఏమైనా చేయవలసింది మిగిలిపోయిందా? నీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే చెప్పు అని అడిగాడు కౌటిల్య. లేదు సార్, కొత్తగా నేను చెప్పడానికి ఏమీ లేదు. వెంచర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక పెయింటింగ్ వేసేస్తే చూడడానికి చాలా అట్రాక్టివ్గా బాగుంటుంది. నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది మీతో పాటుగా ఈ జర్నీ. ఇంకా మీతో ఇలానే జీవితాంతం జర్నీ చేయాలి అని నా మనసు కోరుకుంటుంది అని, కౌటిల్యని ప్రేమిస్తున్నాను అని ఇండైరెక్ట్గా అతడికి చెప్పకనే చెప్పింది. అలా ఎందుకు చెప్పిందో సిరీకే తెలియదు, కానీ చెప్పేసింది. కౌటిల్య నవ్వుతూ, మనం ఫ్యూచర్లో ఇలాంటి వెంచర్స్ మనకి రావాలే కానీ నువ్వు నాతో పాటు జర్నీ ఎందుకు చేయవు? ఇలాంటి వెంచర్స్ మనం ఎందుకు కలిసి చేయం? మనమిద్దరం ఇలా కలిసి ఈ వెంచర్ని కంప్లీట్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక పైన కూడా మనం ఎన్నో ప్రాజెక్ట్స్, వెంచర్స్ కంప్లీట్ చేయాలి. ఎంతైనా నువ్వు నా పియ్యే కదా. నువ్వు లేకపోతే నాకు వర్క్ ఎలా జరుగుతుంది? నా ఫుల్ డేటా నీ దగ్గరే ఉంటుంది కదా అని నవ్వుతూ అన్నాడు కౌటిల్య. సిరి తన మనసులో మాట చెప్తే కౌటిల్య మాత్రం వర్క్ గురించి సిరి మాట్లాడుతుంది అనుకొని చాలా నార్మల్గా చెప్పటంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోయిన సిరి చిన్న నవ్వు నవ్వింది. ఇండైరెక్ట్గా చెప్పినా ఈయనకు అర్థం కావటం లేదు. మరి నా మనసులో ఉన్న ప్రేమ విషయం ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా వద్దా? చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? అయినా వేరే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. అప్పుడు నన్ను ఎలా ప్రేమిస్తారు? నన్ను ఎలా తన మనసులోనికి రానిస్తారు? ఆల్రెడీ తన మనసులో వేరే అమ్మాయి ఉంటే మరి ఆ మనసులో నాకు ప్లేస్ ఉంటుందా అని ఆలోచనలో పడిపోయింది. కౌటిల్య వెంచర్ చుట్టూ తిరిగి సిరి దగ్గరకు వచ్చేసి, ఇక వెళ్దామా సిరి అని అడిగాడు. కౌటిల్యకి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూనే ఉన్న సిరి కౌటిల్య మాటను వినిపించుకోలేదు. అతడు తనను పిలుస్తున్నా తనకు వినపడలేదు. ఏంటి సిరి, ఏం ఆలోచిస్తున్నావు? నేను మాట్లాడుతున్నా నీకు వినిపించటం లేదా? అసలు పలకటం లేదు అని ఆమె చేతిని పట్టుకొని కదిలించాడు కౌటిల్య. అప్పుడు ఉలిక్కిపడినట్లుగా అతడి వైపు చూసిన సిరి, ఏంటి సార్, ఏమైనా కావాలా మీకు అని అడిగింది. నాకేమీ వద్దు, ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటున్నాను అంతే. కానీ నువ్వు మాత్రం ఏదో ఆలోచిస్తున్నావు అని అన్నాడు. సారీ సార్, సరే సరే వెళ్ళిపోదాం అని అన్నది సిరి. అలా ఇద్దరు కూడా వెంచర్ దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎవరి డ్యూటీలో వాళ్ళు మునిగిపోయారు, ఫుల్ బిజీ వర్క్తో. కానీ సిరి మాత్రం తన మనసులో ఉన్న కౌటిల్య గురించి ఆలోచిస్తూ వర్క్ చేస్తూ ఉంది. కౌటిల్య పూర్తిగా తన మనసుని ఆక్రమించేశాడు. కౌటిల్య మీటింగ్ కంప్లీట్ చేసి ఎనీ డౌట్స్ అని మీటింగ్కి వచ్చిన గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని అడిగాడు. నో డౌట్స్ అంటూ అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారు. సిరి మాత్రం గడ్డం కింద చేతులు పెట్టుకొని కౌటిల్య వైపు అలానే చూస్తూ ఉంది, కన్ను కూడా ఆర్పకుండా. కౌటిల్య ఫైల్స్, పేపర్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ సిరి అని పిలిచాడు. కానీ సిరి ఈ లోకంలో లేదు కదా. అతడు పిలిచిన వెంటనే పలకటానికి కౌటిల్యతో వేరే లోకంలో డ్యూయెట్లు వేసుకుంటూ విహరిస్తూ ఉంది. అలా 2 సార్లు పిలిచినా కూడా సిరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఏమైంది ఈ సిరికి, అస్సలు రెస్పాండ్ అవ్వటం లేదు అని అనుకుంటూ సిరి అని కాస్త గట్టిగా పిలిచాడు. సారీ సార్, సారీ సార్, ఏమైంది అని ఊహల్లో నుంచి బయటకు వచ్చి అడిగింది. నాకేమీ కాలేదు, నీకే ఏదో కొత్తగా అయినట్లుంది. ఈ మధ్య కొత్తగా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? ఇంతకుముందు ఎప్పుడైనా సరే వర్క్లో చాలా యాక్టివ్గా ఉండేదానివి. ఇప్పుడు 4-5 సార్లు పిలిస్తే కానీ పలకటం లేదు. అంతగా ఏం ఆలోచిస్తున్నావు? పిలిచినా కూడా పలకకుండా అని అడిగాడు ఫైల్ అంతా జాగ్రత్తగా పెట్టుకొని.
ఏం లేదు సార్, నథింగ్ అని చెప్పి హడావుడిగా 2 అడుగులు ముందుకు వేస్తున్న సిరికి తన కాలికి తన డ్రెస్ చున్నీ తగిలి స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే అది గమనించిన కౌటిల్య, ఏం చేస్తున్నావు, చూసుకుని నడవాలి కదా అంటూ ఆమె కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అతడు అలా తనని పట్టుకుంటే ఏదో తెలియని ఆనందం, అతడి స్పర్శ తన చేతికి తన బాడీకి టచ్ అవుతూ ఉంటే ఏదో సాధించిన గర్వం, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందమే. ఈ టచ్ స్పర్శ నాకు జీవితాంతం కావాలి. నేను కింద పడిపోతుంటే జీవితాంతం కౌటిల్య నన్ను ఇలానే పట్టుకోవాలి, నాకు పక్కన తోడుగా నిలవాలి అని తన మనసు కౌటిల్యని కోరుకుంటూ ఉంది. కానీ అది జరుగుతుందో లేదో అన్న అయోమయం మాత్రం ఆమెలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. సారీ సార్ అంటూ సరిగా నిలబడి తన చున్నీని సెట్ చేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది సిరి. తన ప్లేస్లో కూర్చొని ప్రేమ అసలు మా ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది? నేనెందుకు కౌటిల్యని ప్రేమిస్తున్నాను? మా ఇద్దరి మధ్య అంత డీప్ రిలేషన్షిప్ కూడా ఏమీ లేదే. ఒకవేళ నన్ను ఏమైనా ఇన్సిడెంట్లో సేవ్ చేసి అతని మీద గుడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా అతడు బిహేవ్ చేశాడా అంటే అది కూడా లేదు. నేను ఎందుకు అతన్ని ప్రేమిస్తున్నాను అంటే నా దగ్గర సమాధానం లేదే. 2 రోజులు ఆఫీస్కి రాకపోతే 3వ రోజు ఎప్పుడెప్పుడు కౌటిల్యని చూస్తానా అన్న తాపత్రయం నా మనసులో కలుగుతుంది. ఫస్ట్లో ఇద్దరం ఎనిమీస్లా కొట్టుకున్నాం, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు నాకే తెలియకుండా నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అంటే కౌటిల్య గారు కూడా నన్ను ప్రేమిస్తున్నారా? లేకపోతే ఎవరినో ప్రేమిస్తున్నాను అని ఇంతకుముందు నాతో చెప్పారు కదా, ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నారా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే ఆ అమ్మాయి ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? ఇన్ని రోజులు అయినా కౌటిల్య దగ్గరకు ఎందుకు రాలేదు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఇలా నేను ఆలోచిస్తూ ఉంటే నో యూస్. అందుకే వెళ్ళి డైరెక్ట్గా కౌటిల్య గారిని అతడు ప్రేమించిన అమ్మాయి గురించి అడిగేయటం బెస్ట్. ఇంతకుముందు ఎవరినో ప్రేమిస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని నేను అడిగిన వెంటనే నాకు సమాధానం చెప్పేస్తారా? అసలు తన ప్రేమ విషయం నాకెందుకు చెప్తారు? చెప్తారో లేదో అది సెకండరీ, అడిగితేనే కదా తెలిసేది, చెప్పేది చెప్పంది అని అనుకుంటూనే కౌటిల్య క్యాబిన్కి వెళ్ళింది సిరి. సిరి తన క్యాబిన్ లోపలికి రావటం చూసిన కౌటిల్య, కరెక్ట్ టైంకి వచ్చావు సిరి, నేనే నిన్ను ఇప్పుడు పిలుద్దాం అని అనుకుంటున్నాను, కానీ నువ్వే వచ్చేసావు. ఇదిగో ఈ ఫైల్ చెక్ చేయి, నాకు టైం లేదు, నేను బయటకు వెళ్ళాలి, బయట హోటల్లో వేరే మీటింగ్ ఉంది, అర్జెంట్ మీటింగ్, లేట్ అయిపోతుంది అని ఫైల్ని ఆమె ముందు పెట్టాడు. లవ్ గురించి మాట్లాడాలి అనుకున్నది కాస్త అది పక్కన పెట్టేసి కౌటిల్య అర్జెంట్ వర్క్ అనేసరికి ఇక తప్పక ఆ ఫైల్స్ చెక్ చేస్తూ బిజీ అయిపోయింది. అలా ఆ ఫైల్ అంతా తను చెక్ చేసిన తర్వాత కౌటిల్యకు ఇవ్వటంతో థ్యాంక్ యూ సిరి అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు. అతడు నవ్వు చూస్తూ ఉంటే ఎండాకాలం చల్లటి మంచు తన మీద కురుస్తున్నట్లుగానే ఆమెకు అనిపించటంతో అలా అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది సిరి. కౌటిల్య బయటకు వెళ్ళిపోయాడు అన్నదానికి డోర్ క్లోజ్ అయినట్లుగా సౌండ్ క్లియర్గా తనకు రావటంతో అప్పుడు తేరుకొని, ఏంటో ఈ మధ్య నాకు మరీ ఈ పిచ్చి ఊహలు ఎక్కువైపోతున్నాయి, ఇలా అయితే కష్టం రా బాబోయ్. ఒకవేళ కౌటిల్య నా ప్రేమను కాదు అంటే నేను తట్టుకోగలనా? అయినా ఎందుకు ఇప్పుడు నాకు ఈ ప్రేమ? అసలు ఇవన్నీ అవసరమా? వద్దులే, మానేద్దాం అని మనసును కట్టడి చేయాలి అని ఎంతో ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. తన మనసు కౌటిల్య మీదకే వెళ్ళిపోతుంది. అందుకే ఇక ఫ్రీడమ్ ఇచ్చేసింది, దాని ఫలితం తర్వాత తను అనుభవిస్తుంది అని తన బ్రెయిన్ తనని హెచ్చరిస్తున్నా కూడా ఆ టైంలో మనసు ఆనందం ముఖ్యం అనుకొని పట్టించుకోలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. ఎలాగైనా కౌటిల్య ప్రేమిస్తున్న అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అనుకొని కౌటిల్య వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాడు అనగా అతడి క్యాబిన్ లోపలికి వచ్చి, సార్ మీతో ఒక 2 మినిట్స్ నేను మాట్లాడొచ్చా అని అడిగింది. ఇప్పుడా అని టైం చూసుకున్నాడు. అప్పటికే టైం 8 o'clock అయింది.
నైట్ ఈ టైంలో ఏం మాట్లాడాలో సిరి అని అనుకుంటూనే, సర్లే ఏదో మాట్లాడాలి అంటున్నావు కదా, అది కూడా ఈ టైంలో వచ్చి మాట్లాడు, వింటాను అని అన్నాడు. అమ్మయ్య, మాట్లాడటానికి పర్మిషన్ ఇచ్చాడు అన్నట్లుగా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని చేతి గోర్లు కొరికేసుకుంటూ ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలి, అడిగితే చెప్తారా లేదా అన్న టెన్షన్తోనే తలదించుకుని ఉంది తప్ప కౌటిల్య వైపు చూస్తూ ఆమె కౌటిల్యని అడగాలి అనుకున్న క్వశ్చన్ అడగలేదు. ఏంటి సిరి, నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పి నువ్వు నా ఎదురుగా వచ్చి కూర్చున్నావు, కానీ గోర్లు కొరుక్కుంటున్నావు తప్ప ఏమీ మాట్లాడటం లేదు. అలా సైలెంట్గా ఎందుకు కూర్చున్నావు? త్వరగా మాట్లాడు. టైం ఇప్పటికే 8 అయ్యింది. ఇంటికి వెళ్ళాలి కదా, మీ ఇంట్లో కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు కౌటిల్య. అవును సార్, ఇంట్లో ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ ఈ విషయం మీతో మాట్లాడాలి, తప్పదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. ఇప్పుడు ఎలాగైనా మీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి లేట్ అయినా సరే వచ్చాను అని అంటూ అతడి వైపు సూటిగా చూస్తూ అడగలేక దిక్కులు చూస్తూ, మీరు మీరు ఇంతకు ముందు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి గురించి నేను తెలుసుకోవాలి అని మీ దగ్గరకు వచ్చాను అని అడిగింది. కౌటిల్య నవ్వుతూ తన చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి వాలి, ఓ, తన గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావా? కానీ నీకు చెప్పడానికి తన గురించి నాకు ఏమీ తెలియదు, జస్ట్ వన్ సైడ్ లవ్ అనుకో అని అన్నాడు. కౌటిల్య చెప్పేది అర్థమయ్యి అర్థం కాక అయోమయంగా అతని వైపు చూస్తూ ఉన్న సిరి, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? వన్ సైడ్ లవ్ ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు, క్లారిటీగా చెప్పండి అని అడిగింది. అవును, నేను ఒక సిచ్యువేషన్లో తనతో మాట్లాడాను, అది కూడా అప్పుడు తను ఫేస్కి మాస్క్ పెట్టుకుంది. ఆమె మాటలకి నేను ఫిదా అయిపోయాను. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ టైం నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నీది కూడా అలానే ఉందనిపించింది. కానీ వాయిస్ మాత్రం మీ ఇద్దరిది ఒకటి కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తనది కోకిల గానంలా ప్లస్ స్మూత్గా వినసొంపుగా ఉంటే, నీది రామచిలుకలా వింటే ప్రతిసారి వినాలి అనిపించేలా ఉంటుంది. దాదాపు 1.5 ఇయర్ నుంచి నేను తన గురించి వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు తను నాకు కనబడలేదు. తన వాయిస్ విన్నా, తనని చూసినా కూడా నా మనసు ఇట్టే అట్రాక్ట్ అయిపోతుంది అని నాకు తెలుసు. తన కోసమే ఎదురు చూస్తున్నాను అని తను ప్రేమించిన అమ్మాయి గురించి తలుచుకుంటూ చెప్పాడు కౌటిల్య. అంటే మీకు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో ఇప్పటి వరకు ఏమీ తెలియదా అని అడిగింది సిరి. ఇప్పటి వరకు తెలియదు, తెలుసుకోవాలి అని ట్రై చేస్తున్నాను కానీ దొరకటం లేదు అని డల్గా ఫేస్ పెట్టి తను ప్రేమించిన అమ్మాయి తనకు ఎప్పుడు దొరుకుతుందో అని అనుకుంటూ చెప్పాడు కౌటిల్య. సిరికి చాలా ఆనందం. కౌటిల్య తను ప్రేమించిన అమ్మాయి గురించి పూర్తిగా తెలియదు అని చెప్పటం, ఆ అమ్మాయి తనకు దొరుకుతుందో లేదో అన్న చిన్న అనుమానం కూడా కౌటిల్యలో ఉండటంతో, అలానే ఆ అమ్మాయి కౌటిల్యకు దొరకకూడదు అని తనకే తెలియకుండా తన మనసులో ఫస్ట్ టైం కోరుకుంది. ఇలా తను ఒకరి గురించి కోరుకుంటుంది అని తను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ప్రేమ ఎన్నైనా ఏవైనా చేయిస్తుంది. కనీసం తన పేరైనా తెలుసా సార్ మీకు అని అడిగింది సిరి. లేదు, తన పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పటికీ తనకు పెళ్ళైందా లేదంటే ఇంకా పెళ్లి చేసుకోకుండా నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిందా ఏమో, ఏమీ తెలియదు అని అన్నాడు కౌటిల్య. మరి అటువంటి అమ్మాయి కోసం ఎందుకు సార్ మీరు అంతగా ఎదురు చూస్తున్నారు అని అడిగింది సిరి. నువ్వు ఇలా నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అని అడిగితే నా సమాధానం ఒక్కటే, ప్రేమ. నా మనసు నిండా ఆమె మీద ఉన్న ప్రేమే. ఈ ప్రేమ ఎవరి కోసమైనా సరే ఎంత కాలమైనా వెయిట్ చేసే విధంగా చేస్తుంది. నేను కూడా అంతే, తను కనబడుతుంది ఏమో అని తన కోసమే వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు కౌటిల్య. ఓ అవునా సార్ అని అంటూ సిరి ఆలోచనలో పడిపోయింది. ఇప్పుడు తన మైండ్ అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోయింది.
సరే సరే ఇప్పుడు తన గురించి మాట్లాడుతుంటే నేను తన ఊహల్లో ఉండిపోయి నీతో మాట్లాడుతూనే ఉంటాను. ఇక మనం బయలుదేరదామా అని కౌటిల్య అడగటంతో ఓకే ఓకే సార్ వెళ్దాం అని సిరి చెప్పింది. కౌటిల్య నవ్వుతూ పద, నేను ఫస్ట్ మీ ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేసి ఆ తర్వాత మా ఇంటికి వెళ్తాను అంటూ సిరిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. సిరి బెడ్ మీద పడుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ, అంటే ఇప్పుడు కౌటిల్య గారు ప్రేమించిన అమ్మాయి తిరిగి వస్తే ఆ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ ఆ అమ్మాయి తిరిగి వచ్చిన కౌటిల్యను ప్రేమించకపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? లేదు లేదు, అలా జరగటానికి వీల్లేదు. కౌటిల్య ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని తన మనసులో కోరుకుంది. ఆ మరుక్షణం సిరి అంతరాత్మ తన ఎదురుగా నిలబడి, కౌటిల్య ఆనందంగా ఉండాలి, ఎందుకంటే నీ మనసులో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే మరి నీ ఆనందం? కౌటిల్య తను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే మరి నువ్వు ప్రేమించిన కౌటిల్య లేకుండా నువ్వు ఎలా బ్రతికేది? అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావా అని తనను ప్రశ్నించింది. అవును కదా, ఈ విషయం నేను ఆలోచించనే లేదే. మరి ఇప్పుడు ఎలా? కౌటిల్య హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఒకవేళ ప్రేమించిన అమ్మాయి కనిపించకపోతే, కనిపించిన ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటే, అప్పుడు కౌటిల్య గారికి నా ప్రేమ విషయం చెప్పి ఆ తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తే మా ఇద్దరికి పెళ్ళైపోతుంది, నేను ఊహించుకున్న లైఫ్ నాకు వచ్చేస్తుంది కదా అని అనుకుని ఆ ఊహల్లోనే జీవిస్తూ నిద్రపోయింది సిరి.